Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. మొదటి పాస్ అయ్యింది ఇది కనెక్ట్ అయినప్పుడు మాత్రం చూసుకోవాలి. ఛానల్కి సంబంధించిన స్టోరేజ్ ఇక్కడైతే ప్రింట్ సంబంధించి స్టోరేజ్ దీంట్లో ఏపీకే ఫోల్డర్ లో మనం ఆ ఏపీకే ఫైల్ ఉంచాము. దాన్ని ఓపెన్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే దీన్ని టెస్ట్ చేసినప్పుడు అనేబుల్ టు ఇన్స్టాల్ అనే అప్లికేషన్ అని వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనం థర్డ్ పార్టీ యాప్ కాబట్టి మనం యాప్ పర్మిషన్స్ ఇచ్చి ఉండాలి సెట్టింగ్స్ లో. దానికోసం మనం ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో సిస్టమ్ సిస్టమ్ లో సెక్యూరిటీ అని ఉంటది. అక్కడ అలా ఇన్స్టాలేషన్ ఆఫ్ యాప్ ఫ్రమ్ అన్లైన్ సోర్స్ ఓపెన్ చేసుకున్నాక కన్ఫర్మ్ కొట్టాలి. అది కొట్టినప్పుడు మాత్రమే అది ఇన్స్టాల్ అవుతుంది. బ్యాక్ వస్తాము, యూఎస్బీ కాడికి వెళ్తాము, దాన్ని డబుల్ ట్యాప్ చేసి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ చేస్తాము. తర్వాత ఓపెన్ కొడతాము. ఓపెన్ అయితే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. గెట్ స్టార్టింగ్ మీద క్లిక్ చేయమని లొకేషన్స్ ఇవన్నీ పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇచ్చినాక ప్రొసీడర్ కొట్టాము. ఇక్కడ చూడండి, దీన్ని కూడా ఎనేబుల్ చేస్తున్నాము మనం. చూడండి, ఏజెంట్ యాప్ పర్మిట్ యూసేజ్ యాక్సెస్ అని ఉంది కదా, అది డిజేబుల్ అయ్యింది. ఎనేబుల్ చేయాలి మనం. నెక్స్ట్ బ్యాక్ వచ్చాము. చూసారా, ఏజెంట్ యాప్ ఎల్లో పెడుతుంది. ఇలా రావాలి. నాట్ ఎల్లో ఇన్స్టాల్ కావు యాప్. నెక్స్ట్ లాస్ట్ వన్ అపీర్ ఆన్ ద టాప్. దీని అప్పుడు ఎనేబుల్ చేసినప్పుడు కింద కంటిన్యూ అనేది హైలైట్ అవుతుంది. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క యూడేస్ ఇవ్వాలి. గెట్ డివైజెస్ అని వస్తుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ సిస్టమ్ లాగిన్ లో మనం అసైన్ చేసుకున్న బోర్డు లేఅవుట్ క్లాస్ కే బోర్డ్ అనేది వాటిలో ఇక్కడ B16 దీన్ని ఇప్పుడు మనం అసైన్ చేయడం కోసం డివైస్ ఆన్ బోర్డ్ క్లిక్ ఎస్ టు కన్ఫర్మ్. ఎస్ కొట్టంగా చూపిస్తుంది హెచ్ఎం మేడం సంబంధించిన లాగిన్ లైన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫైల్స్ లోకి వెళ్తాము. ఫైల్స్ లో ఇక్కడ ఏపీకేలోనే మళ్ళీ 5 ఏపీకేలు ఇచ్చాడు. వీటన్నిటిని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డౌన్లోడ్ చేయాలి. అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ మనం యూఎస్బి ఇక్కడికి వెళ్ళి స్టోరేజ్ ఇది సంబంధించింది, ఇది సంబంధించింది. దీంట్లో డౌన్లోడ్స్ లో అవన్నీ డౌన్లోడ్ ఉంటాయి. ఒక్కొక్క దాన్ని ఇచ్చేస్తూ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనకు ఎఫ్పీస్కి
కనెక్ట్ బాక్స్ ఎలా కనెక్ట్ చేయాలి, ప్లస్ దాంట్లో మనకు డివైస్ డీటెయిల్స్, కనెక్ట్ బాక్స్ సీరియల్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో చూస్తాం. సో మనకు 3 అయితే మెయిన్గా కావాలి: HDMI కేబుల్, కనెక్ట్ బాక్స్ అండ్ పవర్ కేబుల్. సో మనం ఫస్ట్ ఇది ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ HDMI కేబుల్ను ఇక్కడ HD అనే పోర్ట్ ఉంటుంది, దీంట్లో ఇన్సర్ట్ చేయండి. నెక్స్ట్ సేమ్ అదే పోర్ట్ మీ టీవీకి, స్మార్ట్ టీవీకి కానీ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది పవర్ కేబుల్ని ఇందులో కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేశాక ఇవి ప్లగ్ ఇన్ చేయండి. నెక్స్ట్ ఈ కేబుల్ వచ్చేసి టీవీకి అటాచ్ చేయండి. HDMI కేబుల్ 1లో ఇది కనెక్ట్ చేయండి. వన్స్ మీకు కనెక్ట్ అయ్యాక హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. సో దీంట్లో మీరు టీవీ రిమోట్తో టచ్ ఉంటే టచ్ కేబుల్ కనెక్ట్ చేసి వెళ్ళండి, లేదు అంటే రిమోట్తో వెళ్ళండి. ఇన్పుట్స్లోకి వెళ్ళి HDMI 1కి మనం కనెక్ట్ చేసాం కాబట్టి HDMI 1లో క్లిక్ చేయండి. మన స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు కనెక్ట్ బాక్స్ రిమోట్తో సో మనకి ఇలా హోమ్ పేజ్ అయితే వస్తుంది. దీంట్లో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కనెక్ట్ బాక్స్ రిమోట్తో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్ డివైస్ ప్రిఫరెన్సెస్ అని ఉంది, దాంట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ అబౌట్లోకి వెళ్ళండి. దీంట్లో మనకు స్టేటస్లోకి వెళ్తే ఇక్కడ మన డివైస్ కనెక్ట్ అయినట్టుగా మోడల్ కనెక్ట్ అని చూపిస్తుంది. సో ఇలా కనెక్ట్ అని చూపిస్తే మన కనెక్ట్ బాక్స్ కనెక్ట్ అయినట్టు. నెక్స్ట్ స్టేటస్లోకి వెళ్తే మనకి ఇక్కడ డివైస్ సీరియల్ నెంబర్, డివైస్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.